అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది హంపీలోని మేము నడిచి తిరుగుతూ ఉన్నటువంటి సందర్భముగా వరుసగా మీకు ప్రసారం అవుతున్నటువంటి హంపీలోని అద్భుతమైనటువంటి విశేషాలు. ఇంతకుముందు వీడియోలో కమల్ మహల్ అని చూపించాము. అది రాణిగారు అంతఃపురానికి సమీపంలో ఉన్నటువంటి కమల మహల్. అది దానికి ఒక ప్రక్కనే ఉన్నటువంటిది ఇది గజశాల. ఈ గజశాల చూడండి, దాదాపు 12 ఏనుగులు ఇక్కడ నివాసం ఉంచడానికి వేనుగుల గురించి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని అన్ని సౌకర్యాలతో శ్రీకృష్ణదేవరాయలు వారు ఈ గజశాలను నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏనుగులను ఇక్కడ ఉంచేవారని తెలుస్తుంది. ఈ ఏనుగులని దసరా పండుగకు ప్రత్యేకించి వీటిని ఉపయోగించేవారని, చక్కగా అలంకరించేవారని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఒక్కొక్క ఏనుగుకి ఒక్కొక్క మనిషిని ఉంచడం, దానికి తర్ఫీదు ఇవ్వడం, అది చాలా విశేషంగా ఏనుగుల్ని అంత గొప్పగా ఆ రాజుగారు చూచారు. ఈ గజశాల చూడండి ఎంత అద్భుతంగా కట్టించారో. అప్పట్లో ఎంతో ఖర్చు పెట్టి ఏనుగుల కోసమని ప్రత్యేకించి కట్టించారు. దాని ప్రక్కనే ఉన్నటువంటిది ఇది సైనికులు వాళ్ళు వసతి గృహంగా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని మ్యూజియం చేశారు. గజశాల చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఏనుగులు లక్ష్మికి చిహ్నాలు. ఏనుగులు ఉన్న చోట లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది అని చెప్తారు. ఎన్ని ఎక్కువ ఏనుగులు ఉంటే ఆ రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుందని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు. అది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు ఏలినప్పటి ఈ ఆవరణలు ఎంతో అద్భుతంగా, ఎంతో శోభతో వెలుగొందుతూ ఉండేవి. ఇప్పుడు దీన్ని మ్యూజియంగా చేశారండి. లోపల అక్కడక్కడ దొరికినటువంటి విగ్రహాలను ఇక్కడ ఉంచడం, సందర్శకుల కోసం ఉంచడం జరిగింది. ఇది కూడా చూద్దాం రండి. ఈ బిల్డింగ్ చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఎంతో అందంగా నిర్మించారు. ఇవన్నీ గదులుగా ఏర్పాటు చేశారు సైనికుల కోసం అని అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇన్ని గదులుగా ఎందుకు వారు నిర్మించారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇప్పుడు గజశాలకు వెళదాం రండి. ఆ ఏనుగులు ఎలా ఏనుగుల కోసం నిర్మించినటువంటి ఈ గజశాలని క్షుణ్ణంగా పరిశీలిద్దాం రండి. చూడండి, ఒక్కొక్క ఏనుగుకి ఎంత విశాలంగా గదులు ప్రత్యేకించి కట్టించారో చూడండి. ఏనుగు 24 గంటల్లో ఎక్కువసేపు నిలబడే ఉంటుంది. అది నిలబడి అటు ఇటు కదులుతూ తిరుగుతూ ఉంటుంది. దానికి అనుకూలంగానే ఈ గదులు నిర్మించడం జరిగింది. చూడండి, ఏనుగు అటు ఇటు తిరగడానికి విశాలంగా కట్టించారు శ్రీకృష్ణదేవరాయల వారు. దసరా పండుగ చాలా ప్రత్యేకంగా చేసేవారు ఇక్కడ ఎంతో సంపద ఉండేదట. విజయనగర సామ్రాజ్యం అంతరించిన తర్వాత, ఇతరుల చేతిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వజ్రాలు, వైఢూర్యాలు, బంగారము అంతా కూడా ఏనుగుల మీద, ఒంటెల మీద 3 నెలలు మోసుకొని వెళ్ళారట ఇతర దేశాల వాళ్ళు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత సంపద ఉండేదో. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఏనుగుల మీద వజ్రాలు, వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, బంగారం 3 నెలలు తరలించారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత సంపద మన దేశం నుండి ఇతర దేశాల వాళ్ళు దోచుకుపోయారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. స్కూల్ విద్యార్థులు కూడా వచ్చి ఇవన్నీ కూడా పరిశీలనగా చూసుకొని నోట్స్ రాసుకుని తెలుసుకుని వెళుతున్నారు. మన దేశం యొక్క చరిత్ర చిన్నప్పటి నుంచే తెలుసుకోవడం చాలా అవసరం. పెద్ద అయినా కూడా వచ్చి వీటన్నిటిని సందర్శించడం, తెలుసుకోవడం చాలా అవసరం అండి. ఎంతో సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేది మన దేశం. ఇది రాణిగారి అంతఃపురం ఉండేటువంటి ప్లేసు. ఆ ఎదురుగుండా ఎత్తుగా కనబడేటువంటిది సైనికులు పహారా కాసేది. ఇది చూడండి, మంచినీటి చెరువు. అంతఃపురానికి సమీపంలోనే మంచినీటి బావి కూడా, చెరువు కూడా ఇక్కడ ఉన్నది. కొంత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కొన్ని రిపేర్లు చేస్తున్నారు. వీటిని చాలా వరకు సంరక్షించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడ ఒక దేవాలయం ఉంది. దానికి ఎదురుగుండా ధ్వజస్తంభం ఉంది. చూడండి, ఏకశిల ధ్వజస్తంభము. ఇవన్నీ కూడా పూర్వకాలం ఉన్నటువంటి బిల్డింగ్స్ అండి. కాలక్రమేణా పడిపోయినాయి. కొన్ని
శిథిలమైనవి. గజశాల నుండి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ హజారా రామాలయం ఉందండి. చూడండి ఆ రామాలయం ఎంత అద్భుతంగా ఉన్నదో. కానీ ప్రస్తుతం ఇక్కడ పూజలు జరగడం లేదు. ఆలయం మటుకు ఒక్కసారి చూసి వెళదాం. లోనికి వెళ్ళి ఆలయాన్ని పరిశీలిద్దాం రండి. ఈ శిల్పాలు చూడండి ఎంతో అద్భుతంగా చెక్కారు. రామాయణానికి సంబంధించినటువంటి ఇతిహాసాలన్నీ ఇక్కడ చెక్కడం జరిగింది. ఈ రామాలయం చాలా బాగుంది. పైన చూడండి ఎన్నో శిల్పాలు చెక్కారు. ఇది ఒక పెద్ద మండపము. వచ్చినటువంటి భక్తులు రాత్రిపూట నివాసం ఉండడానికి నిర్మించినట్లుగా అనిపిస్తుంది. రామాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి. ఆలయాన్ని ఎప్పుడైనా సరే 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు ఆ ఆలయం యొక్క రహస్యం అంతా మనకి బోధపడుతుంది. 3 ప్రదక్షిణాలలో తమోగుణము, రజోగుణము, సత్వగుణము 3 గుణాలు వదిలేసి త్రిగుణాతీతుడు అవ్వాలి. అదే భగవంతుని యొక్క స్థితిని పొందడానికి ఏకైక మార్గం. ఈ ఆలయం గోడల మీద చూడండి ఎన్నో విచిత్రమైనటువంటి చారిత్రాత్మక ఘట్టాలను శిల్పాలుగా మరిచారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆలయం ఒక మూల మండపం కూడా ఉంది. అది కళ్యాణం చేయడానికి అనుకుంటా. వర్షపు నీరు బయటికి వెళ్ళిపోవడానికి డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. విజయనగర సామ్రాజ్య రాజులు 4 రాజులు వరుసగా పరిపాలించడం జరిగింది. 200 సంవత్సరాలు
చక్కగా పరిపాలించారు. రామాలయానికి ఉత్తరం వైపున ఒక పెద్ద ఖాళీ స్థలం, ఉద్యానవనం ఉందండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడల మీద కూడా అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కడం జరిగింది. చూడండి. కింద వరుసలో ఏనుగులు, తరువాత వరుసలో గుర్రాలు, తరువాత వరుసలో సైనికులు, ఆ పైన నాట్యం చేసేటువంటి సుందరాంగుల విగ్రహాలు వరుసగా చెక్కడం గమనార్హం. ఈ సైనికులందరికీ ఉత్సాహాన్ని నింపేందుకు నర్తకీమణుల నృత్యాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉండేవారట రాజుగారు. ఫుల్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మా పురాణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో కష్టపడి ఈ వీడియో తీసాము. ఒక లైక్ ఇవ్వండి, మాకెంతో సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. హంపీలో 3 రోజులు 4 రోజులు ఉండి ఇవన్నీ చూడటం చాలా కష్టమైనటువంటి పని. మేము ఎంతో కష్టపడి ఈ వీడియో తీసాము. మీరు ఇంటి దగ్గరే ఉండి హాయిగా చూసి మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. మీకు అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళి దర్శించండి. చూడండి, ఇదంతా సైనికులు యుద్ధానికి వెళుతున్నట్లుగా చిత్రీకరించారు. ఒంటెల మీద, గుర్రాల మీద యుద్ధాలకు వెళుతున్నట్టుగా చిత్రీకరించారు. వీళ్ళని ఉత్తేజపరచడానికి పైన సుందరీమణులు నాట్య భంగిమలు కూడా చిత్రీకరించారు.